అప్పో నుంచెల్లి ఇండియన్ మార్కెట్‌లోకి ఎఫ్ సీరీస్ నుంచెల్లి మరొక మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. అది కూడా 25,000 ప్రైస్ రేంజ్ లోపల. ఆ మొబైల్ వచ్చేసి అప్పో F25 ప్రో. స్పెక్స్ పరంగా చూసినట్టయితే మరొక బెస్ట్ మొబైల్ లాంచ్ చేయబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. సాధారణంగా చూసినట్టయితే ఎఫ్ సిరీస్ మొబైల్స్ అనేవి ఆఫ్లైన్ మార్కెట్లో వీటి యొక్క సేల్స్ అనేది అయితే చాలా జరుగుతాయి. వీటి యొక్క డిజైన్ కానీ కెమెరా క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. ఇంకా హైలైట్ ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాలతోని 4K లోపల వీడియో రికార్డింగ్ కూడా చేసేటువంటి ఫీచర్ కూడా ఈ మొబైల్ లో అయితే ఇస్తున్నారు. దీని యొక్క స్పెక్స్, డిజైన్, మిగతా అన్ని ఫీచర్స్ గురించి అయితే డీటెయిల్స్ గా అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు నా వీడియోని ఇప్పటి వరకు చూసినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ లో మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ లో చూసినట్టయితే ఒక మొబైల్ ఉంటుంది, ప్రొటెక్టివ్ కేస్ ఉంటుంది, సిమ్ ఎజెక్షన్ టూల్ ఉంటుంది, క్విక్ మాన్యువల్ ఉంటుంది, ఛార్జింగ్ అడాప్టర్ ఉంటుంది, సి టైప్ కేబుల్ అయితే ఇస్తున్నారు. ఇక ఈ మొబైల్ యొక్క డిజైన్ గురించి చూసినట్టయితే ఇది 7.5 mm థిక్నెస్ తోనైతే ఉంటుంది. 177 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉన్నప్పటికి కూడా ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా లైట్ గా అయితే ఉంటుంది. మీరు మొబైల్ పట్టుకున్నప్పుడు హెవీ ఫీలింగ్ అయితే ఏమి ఉండదు. ఇంకా ఇది 2 కలర్ వేరియంట్లతోనైతే ఈ మొబైల్ మనకు ఇస్తున్నారు. ఒకటి లావా రెడ్ అండ్ ఓషన్ బ్లూ అనేటువంటి 2 కలర్ వేరియంట్లతోనైతే ఈ మొబైల్ మనకు ఇస్తున్నారు. ఇంకా IP65 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ తోనైతే ఇస్తున్నారు. అంతేకాకుండా ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇస్తున్నారు ఈ మొబైల్ లోపల. దీని యొక్క అవుటర్ వ్యూ గురించి చూసినట్టయితే అప్ సైడ్ చూసినట్టయితే నాయిస్ క్యాన్సిలేషన్ సెకండరీ మైక్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ లో చూసినట్టయితే వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లో చూసినట్టయితే సిమ్ ట్రే అయితే ఉంటుంది. దాని లోపల ఒక సిమ్, ఒక మెమరీ కార్డు కానీ లేదంటే ఎట్ ఏ టైం ఒక 2 మెమరీ కార్డులు కానీ యూజ్ అయితే చేసుకోవచ్చు. బాటమ్ లో చూసినట్టయితే ఒక స్పీకర్ ఉంటుంది, ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, అదేవిధంగా ప్రైమరీ మైక్ అయితే ఇస్తున్నారు. ఇంకా దీని యొక్క బ్యాక్ డిజైన్ గురించి చూసినట్టయితే బ్యాక్ పాలికార్బోనేట్ ప్లాస్టిక్ తోనైతే మేడప్ అయి ఉంటుంది. పైన 2 కెమెరాస్ అయితే ఉంటాయి. దాని పక్కకు ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే ఇస్తున్నారు. కింద అప్పో బ్రాండ్ అయితే ఇస్తున్నారు. సైడ్స్ కూడా చూసినట్టయితే సైడ్స్ కూడా ప్లాస్టిక్ తోనైతే మేడప్ అయి ఉంటుంది. ఫ్రంట్ చూసినట్టయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తోనైతే ఇస్తున్నారు. అదేవిధంగా పంచ్ హోల్ కట్అవుట్ తోనైతే ఈ డిస్ప్లే అయితే ఉంటుంది. ఓవరాల్ గా డిజైన్ చూసినట్టయితే చాలా బాగా ఉంటుంది. ఇందులో లావా రెడ్ మొబైల్ అయితే చాలా అట్రాక్టివ్ గానే అయితే కనబడుతుంది. ఇంకా దీని యొక్క డిస్ప్లే గురించి చూసినట్టయితే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే తోనైతే ఈ మొబైల్ ని మనకి ఇస్తున్నారు. పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఇంకా HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. దీనిలోని పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1100 నీట్స్ వరకు అయితే ఉంటుంది. ఇంకా దీనిలో చూసినట్టయితే మోనో స్పీకర్స్ ఉంటాయి. ఇన్ బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే డిస్ప్లే పైన అయితే ఉంటుంది. దీని యొక్క పర్ఫార్మెన్స్ గురించి చూసినట్టయితే ఇది MediaTek Dimensity 7050 ఆక్టాకోర్ ప్రాసెసర్ తోనైతే వస్తుంది. ఇది 6nm బేస్డ్ చిప్ సెట్. ఇది 2 ర్యామ్ వేరియంట్లతోనైతే వస్తుంది. 6GB 128 అండ్ 8GB 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తోనైతే 2 వేరియంట్లతోనైతే వస్తుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X అయితే ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసినట్టయితే UFS 3.1 అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ ద్వారా మీరు మిడ్ రేంజ్ గేమ్లను అయితే ఈజీగా ఆడుకోవచ్చు. దీనిలోని కెమెరాల గురించి చూసినట్టయితే ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ తోనైతే వస్తుంది. 64MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రేర్ కెమెరా ఉంటుంది. 1.7 అపేచర్ రేట్ తోని. దీనిలోని సెన్సార్ చూసినట్టయితే OV64B అయితే ఉంటుంది. ఇంకో సెకండరీ కెమెరా వచ్చేసి 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి కెమెరా ఉంటుంది. దీనిలో యొక్క అపేచర్ చూసినట్టయితే 2.2 ఉంటుంది. ఇది సోనీ నుంచి వస్తున్నటువంటి IMX355 సెన్సార్ తోనైతే వస్తుంది. ఇంకోటి 2MP మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది, AI లెన్స్ ది. ఇందులోని ఫ్రంట్ కెమెరా గురించి చూసినట్టయితే 32MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. ఇది కూడా IMX615 సెన్సార్ తోనైతే వస్తుంది. బోత్ ఫ్రంట్ అండ్ రియర్ కెమెరాలతోనే మీరు 4K లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కానీ ఫోటో క్వాలిటీ కానీ ఫోటో రెజల్యూషన్ కానీ చాలా బాగుంటుంది. డే లైట్ లో మీరు మంచి క్వాలిటీ పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. లో లైట్ లో చూసినట్టయితే కొంచెం నాయిస్ అయితే వస్తుంది. ఇంకా దీనిలోని బ్యాటరీ గురించి చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 67 watts ఫాస్ట్ చార్జర్ తోని ఈ మొబైల్ మనకు ఇస్తున్నారు. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు Android 14 తోనైతే వస్తుంది. కలర్ OS 14 తోనైతే ఇస్తున్నారు. ఇందులో బ్లోట్వేర్స్ అయితే ఉంటాయి. వాటిని మీరు అవసరం లేననుకున్నటువంటి యాప్స్ అయితే మీరు డిలీట్ అయితే చేసుకోవచ్చు. వీటితో పాటు Wi-Fi 6E ఉంటుంది, Bluetooth 5.2 ఉంటుంది, NFC సపోర్ట్ అయితే ఉండదు. అదేవిధంగా ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. మిగతా అన్ని సెన్సార్లు అయితే ఇందులో ఇస్తున్నారు. ప్రైస్ గురించి చూసినట్టయితే ఇది 2 వేరియంట్లతోనే వస్తుంది కాబట్టి మొదటి వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ యొక్క ప్రైస్ వచ్చేసి 23,999 రూపీస్ అయితే ఉంది.
ఇంకా 8 GB ర్యామ్ 256 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసి 24,999 రూపీస్కి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ అప్పో నుంచి వెళ్ళి ఎఫ్ సిరీస్ నుంచి వెళ్ళి లాంచ్ కాబోతున్నటువంటి అప్పో F25 Pro. ఈ మొబైల్ యొక్క స్పెక్స్ ఎలా ఉన్నాయో కామెంట్లో అయితే చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.